తాను చెయ్యని తప్పు ఆ రైతుకు శాపంగా మారింది. అధికారుల తప్పిదాలతో గత 20 రోజులుగా పండించిన పంట డబ్బులు రాక ఓ రైతు కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఒకరిపై మరొకరు తప్పు అని వేలు చూపించుకోవడంతో బాధిత కుటుంబం ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది. ఓ సామాన్యురాలి ఆధార్ కార్డును వేములవాడ రాజన్న ఆలయ ట్రస్ట్ కు అధికారులు లింకు పెట్టడంతో ఈ సమస్య ఎదురైంది. వేములవాడకు చెందిన మహిళా రైతు ఏదుల సత్తమ్మకు పట్టణంలో ఉన్న SBI బ్రాంచ్ లో బ్యాంకు ఖాతా ఉంది. 2 దశాబ్దాలకు పైగా ఈ ఖాతాను ఆమె కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నెల 6న సత్తమ్మ కుటుంబ సభ్యులు తమ పత్తి పంటను CCIకు విక్రయించారు. దీంతో రైతు ఖాతాలో 2,15,549 రూపాయలు డబ్బులు జమ అయినట్లు మొబైల్కు మెసేజ్ వచ్చింది. డబ్బుల విత్డ్రా కోసం బ్యాంకు వెళ్లిన ఏదుల సత్తమ్మకు అక్కడ అనుకోని సమస్య ఎదురైంది. డబ్బులు వచ్చాయి, కానీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అయినట్లు బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో వెంటనే బాధితులు CCIకు వెళ్లారు. అక్కడ దేవస్థానం అధికారులను కలవాలని వారు ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు ఆలయ ఈవో రమాదేవి దృష్టికి తీసుకువెళ్లారు. బాధిత రైతు కుటుంబ సభ్యులు సైతం ఈవోను కలిసి విషయాన్ని వివరించారు. కానీ ఈవో మాత్రం తప్పు ఎవరు చేశారో వారినే అడగండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ డబ్బును తమకు వెంటనే ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. SBIలో అమౌంట్ పడ్డాను. మా అమ్మని తీసుకుని నేను బ్యాంక్కి వెళ్ళగా మేనేజర్ గారు అన్నారు, ఇది దేవస్థానం ట్రస్ట్ అకౌంట్ దేవస్థానంలో పడ్డాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను వెంటనే అదే రోజు CCIకి వెళ్ళాను. CCIకి వెళ్తే సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తే సెక్రటరీ గారు లెటర్ పెట్టారు. లెటర్ పెడితే CCI నుండి బ్యాంకుకి లెటర్ వచ్చింది. లెటర్ వచ్చిన తర్వాత బ్యాంక్ మేనేజర్ గారు నేను టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇవ్వడం వచ్చేసి కొంచెం టైం పడుతుంది, ప్రాసెసింగ్ ఉంటుంది అని చెప్పింది. నువ్వు అమ్మింది 6వ తారీఖు నాడు, ఇవాళకి 25 డేట్. మాకు ఇప్పటి వరకు కైకిలోళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ వేస్తున్నారు. అదే ఒక సామాన్యుడు మానవుని అకౌంట్లో దేవస్థానం అమౌంట్ మినిమం ఒక్క రూపాయి పడ్డా మీరు ఊకునే వాళ్ళ